పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆందోళన చేపట్టారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని, కానీ ఇప్పటి వరకు తమకు ఇల్లు ఇవ్వలేదని నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారని, గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో తమకు అన్యాయం చేయవద్దని లబ్ధిదారులు వాపోయారు. ఇప్పటికీ కిరాయిలలో ఉండి జీవనం కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు తమ బాధలు చూసి డబుల్ బెడ్రూమ్ అందించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇవ్వని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, ఇత్తం అని అంటాడు, ఇత్తం అని అంటాడు. ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు విజయన్న గెలిచి ఇత్తం అన్నాడు. మొన్న కూడా వేణు వాళ్ళ ఇంటికి మంచి మర్యాద చేసిండు, కానీ ఆ ఎమ్మెల్యే మంచి మర్యాద చేయలే. ఇంట్లో ఉండి కోడల్ని గేట్ కాడ నిలబెట్టి పంపించి మాట్లాడిచ్చిండు. కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి పోతే మాకు మర్యాద చేసిండు, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి. మేము కిరాయిలు కట్టుకోనలేక 2 కుటుంబాలు 2 పొయ్యిలు పెట్టి 2 కుటుంబాలు 2,000 కట్టుకొని ఉంటున్నాం. ఆ ఎమ్మెల్యే